దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో దావీదు సొలొమోనుతో ఈ విధంగా పలుకుతున్నాడు. నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పని పూనుకొనుమని అతడు పలకడం మనం చూడగలుగుతున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు దావీదు దేవుని మందిర నిర్మాణానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చి దానికి కావలసిన సమస్తాన్ని ఆయన ఏర్పాటు చేసి తన కుమారుడైన సొలొమోనుతో ఈ విధంగా పలుకుతున్నాడు. నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పని ప్రారంభించమని అతన్ని ప్రోత్సహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అతనికి తోడుగా ఉంటాడని, ఆ పని పూర్తయ్యే వరకు కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టడని అతనికి భరోసా ఇస్తూ అతనికి ధైర్యం చెప్తున్నాడు. సొలొమోను దావీదు మాట ప్రకారం దేవుని యందు ధైర్యంతో పని ప్రారంభించి ఆ మందిరాన్ని పూర్తి చేయగలడం మనం చూస్తాం. నిజమే, ఈ రోజు మన దేవుని యందు ధైర్యంతో మనం పనిని ఎప్పుడైతే ప్రారంభిస్తామో దేవుడు ఆ పనిలో మనకు తోడుగా ఉండి విజయాన్ని ఇస్తాడు. ఆ పని పూర్తయ్యే వరకు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఈ రోజు మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా మనం దేవుని సహాయాన్ని, ఆయన భాగస్వామ్యాన్ని కోరుకోవాలి. ఆయన మనకు తోడుగా ఉండాలని మనం ఆకాంక్షించాలి. ఆయన యందు ధైర్యంతో మనం పని ప్రారంభించాలి. అప్పుడు దేవుడే మనకు తోడుగా ఉండి మనం చేస్తున్న పనిలో మనకు విజయం దయచేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.